హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే కార్ డెకర్ అండి, చిన్న కార్ డెకర్ అనమాట. ఇదైతే గాజువాక దగ్గరలో శ్రీనగర్లో ఉంటుందన్నమాట. సండే మాత్రం సెలవు ఉంటుంది. బాగా చేస్తారండి వీళ్ళు. సూపర్ ఉంటుందన్నమాట వీళ్ళని కూడా. వీడియో పూర్తిగా చూస్తుండండి. మా వారు వెళ్ళినప్పుడు వీడియో అయితే తీసుకొచ్చారు. మీకైతే షేర్ చేస్తాను, ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. ఇది గాజువాక దగ్గరలో శ్రీనగర్లో ఉంటుందన్నమాట. బాగా చేస్తారండి వీళ్ళైతే. చూడండి వీడియో పూర్తిగా. రోజు కథ పేరు ఏంటంటే కరదర్శనం అండి. ఒక చిన్న కథ అనమాట. మన చేతుల్లోనే అన్ని దేవుళ్ళు ఉంటారండి, మనకు తెలియదంతే, కొంతమంది తెలుస్తుంది. ఈ కథ వింటే మీకు పూర్తిగా తెలుస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వింటూ ఉండండి. ఈరోజు కథ పేరు వచ్చండి కరదర్శనం. కర అంటే చెయ్యి అనమాట అండి అర్థం. అనగనగా ఒకరోజు ఉదయం తొలి కిరణం పడే సమయం అయ్యింది. చిన్ని మోక్ష నిద్ర లేచింది. ఇంకా నిద్రలోనే ఉన్నట్టు అమ్మ ఒడిలోకి చేరింది. అమ్మ ముద్దుగా అడిగింది, మోక్ష, నువ్వు ఎప్పుడైనా చేతులను దగ్గరలో చూసావా? చూడలేదమ్మా అని ఆశ్చర్యంగా అంటుంది మోక్ష. అమ్మ చిరునవ్వుతో ఆమె చేతులు పట్టుకుని బాల్కనీలో ఆ సూర్యరశ్మి చల్లగా పడుతూ ఉండగా అమ్మ శ్లోకం మెల్లగా చదివింది. ఈ శ్లోకం ప్రతిరోజు ఉదయం లేవగానే మన చేతులు చూస్తూ చెప్పాలి బంగారం. ఎందుకమ్మా అని అడిగింది మోక్ష. మన వేళల్లో లక్ష్మీదేవి ఉంటారు, ఐశ్వర్యాన్ని ఇస్తారు. అలాగే మన చేతుల మధ్య సరస్వతీదేవి ఉంటారు, జ్ఞానాన్ని ఇస్తారు. చేతి అడుగు భాగాన గౌరమ్మ ఉంటారు, మనకి ధైర్యాన్ని ఇస్తారు. నువ్వు ప్రతిరోజు ఈ శ్లోకం చదివి నీ 2 చేతుల్లో ముఖాన్ని తుడుస్తూ కళ్ళు తెరవాలి. అప్పుడు దేవతల ఆశీస్సులే కాదు, నీలో ఉన్న శక్తిని కూడా గుర్తు చేసుకుంటావమ్మా మోక్ష. చేతులు చూస్తూ నవ్వుతూ చిన్నగా ఇలా అంది. నిజంగా నా చేతుల్లో దేవతలే ఉన్నారు. అప్పటి నుంచి ప్రతిరోజు ఉదయం మోక్ష చేతులను ఈరోజు మంచి పనులు చేయాలి అన్న నమ్మకంతో నిద్రలేస్తుంది మోక్ష. ఇప్పుడైతే ఒక విషయం చెప్తానండి. అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి కూడా మనం పిల్లల్ని ఎలా పెంచామన్నది వాళ్ళ పద్ధతిని బట్టి తెలుస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచారని ఆ అమ్మాయి నడవడిక, వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉందన్నది తెలుస్తుందండి. ఇప్పుడు రోజుల్లో అయితే మనం ఇంకా తెలియచేయాలి పిల్లలకి, ఏది మంచి ఏది చెడు అనేది చెప్పాలన్నమాట. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. ఆ అమ్మాయిలకి ఇంకెక్కువ మ్యాండేటరీగా చెప్పాలండి. డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇంట్లో పనులు కానీ అన్నీ నేర్పించాలి. మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది, బయట వాళ్ళు ఎవరు చెప్పరు కాబట్టి వాళ్ళకి మంచి ఏది చెడు ఏదని చెప్పాలండి. చదువుతో పాటు మంచి బుద్ధి అన్నీ నేర్పించాలన్నమాట. దాంతోపాటు డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్పించాలి. ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పాలన్నమాట చదువుతో పాటు. మరి కొంతమంది అమ్మాయిలని వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచారనేది వాళ్ళ చేసే పనులు కానీ వాళ్ళు చేసే పద్ధతులను బట్టి తెలుస్తుందండి. ఇదండి రోజు వీడియో. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ ఇవ్వండి. వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదే అండి. ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి.